ప్రాచీన ఈజిప్టు భూమిపై నరకంగా ఉండటానికి 10 కారణాలు. ఈజిప్టు జనన నియంత్రణ మిమ్మల్ని అసహ్యంగా చూపించింది. నిర్దోషిగా నిరూపించబడే వరకు దోషిగా పరిగణించబడ్డారు. నెక్రోఫిలియాను నివారించడానికి, అందమైన స్త్రీలను క్షయం చేయడానికి వదిలివేయబడింది. ఇది ప్రాచీన ఈజిప్టు యొక్క చీకటి వైపు. 1. ప్రాచీన ఈజిప్షియన్లు పురుషులు ఋతుక్రమం అనుభవించారని భావించారు. చాలామంది పురుషులు స్కిస్టోసోమియాసిస్తో బాధపడ్డారు. ఈజిప్షియన్లు రక్తపు మూత్రాన్ని సాధారణమైనదిగా చూశారు. వారు దానిని పురుషుల ఋతుక్రమం అని భావించారు. రక్తపు మూత్రాన్ని సంతానోత్పత్తికి చిహ్నంగా కూడా చూశారు. 2. ఫారోలు అనారోగ్యకరమైన స్థూలకాయలు. ఈజిప్టు పాలకులు అతిగా తిన్నారు. పూజారులు రోజూ 3 విందులు సిద్ధం చేశారు. విందులు వైన్, గొడ్డి మాంసం మరియు కేక్తో నిండిపోయాయి. ఫారోలు ఈ అధిక కొవ్వు పదార్థాలను నిరంతరం తిన్నారు. ధమనులు మూసుకుపోవడం, పెద్ద కడుపులు మరియు కొవ్వు నిల్వలు ఉన్న అనేక మమ్మీలు కనుగొనబడ్డాయి. 3. ఈజిప్షియన్లు ఇన్వాసివ్ ఫర్టిలిటీ పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు మహిళల శరీరాలపై నూనె రుద్దారు. వారిని రాత్రంతా పడుకోబెట్టారు. ఉదయం ఆ స్త్రీ ఫ్రెష్గా కనిపిస్తే ఆమె ఫలవంతమైనదిగా భావిస్తారు. మరొక పద్ధతి ఏమిటంటే వెల్లుల్లి లేదా ఉల్లిపాయను రాత్రంతా స్త్రీ యోనిలో ఉంచడం. సూర్యోదయం సమయంలో డాక్టర్ ఆమె శ్వాసను పీల్చాడు. అన్ని గోళాకార రంధ్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయని ఈజిప్షియన్లు విశ్వసించారు. డాక్టర్ వెల్లుల్లి వాసన చూస్తే గొట్టాలు స్పష్టంగా ఉంటాయి. ఆ స్త్రీని ఫలవంతమైనదిగా ప్రకటించారు. వెల్లుల్లి లేకపోతే గొట్టాలు మూసుకుపోయాయి. 4. ఈజిప్షియన్ జనన నియంత్రణ దారుణమైనది. మహిళలకు తక్కువ జనన నియంత్రణ ఎంపికలున్నాయి. కొన్ని మిశ్రమాలలో తేనె, మరికొన్నిట్లో చెట్ల ఆకులు మరియు మొసలి పేడ కలిసి ఉన్నాయి. మహిళలు ఈ మిశ్రమాలను తమ శరీరంలోకి చొచ్చించుకోవలసి వచ్చింది. పురుషులు కూడా గర్భనిరోధక పద్ధతులను పాటించారు. వారు ఉల్లిపాయ రసాన్ని వారి ముందరి చర్మానికి పూసుకున్నారు. 5. అందమైన స్త్రీలను కుళ్ళిపోవటానికి వదిలివేయబడ్డారు. ఈజిప్షియన్ పురుషులు చనిపోయినప్పుడు ఎంబామింగ్ వెంటనే ప్రారంభమైంది. కానీ అందమైన మరియు శక్తివంతమైన స్త్రీలను వెంటనే ఎంబామింగ్ చేయడం సాధ్యం కాలేదు. వారి శవాలు ముందుగా పాక్షికంగా కుళ్ళిపోవాలి. ఈజిప్షియన్లు తాజా ఆడ శవాలతో ఎంబామ్లర్లను నమ్మలేదు.